హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షమ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఆకుకూర పప్పు అండి. సో చుక్కకూరతో ఈరోజు పప్పు చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఏ పప్పులోకైనా ఆకుకూరలు వేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. చుక్కకూర పప్పు కోసం 1.5 గ్లాస్ వరకు పప్పుని తీసుకొని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను మైసూర్ పప్పుతో చేస్తున్నాను కాబట్టి ఇది కుక్కర్లో ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా స్టవ్ మీద ఉడికించుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చుక్కకూరను కూడా తీసుకొని ఒకసారి క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్. ఆకుకూరలు కాబట్టి కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ని కూడా వేసి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సన్నగా కట్ చేసుకొని పప్పులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆకుకూరలను కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత ఆకుకూరలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఒకసారి అంతా కలుపుకొని పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మిక్సర్ జార్లోకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి. తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా తీసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు. పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. సో కొద్దిసేపు ఇలా మెదుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఇందులోకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకొని దీన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం సరిపడినంత ఆయిల్ని పోసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు తాలింపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి అండ్ ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని కలిపేసుకొని పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెము కలర్ చేంజ్ అయిన తర్వాతకి ఇందులోకి
పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు చూస్తే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ క్విక్గా అయిపోయి చాలా హెల్తీగా ఉండే చుక్కకూర పప్పు రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.